ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం ముచ్చట్లు. ఈరోజు మా ఊర్లో జరిగిన సీతారాముల కళ్యాణం మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే స్వామివారిని పల్లకిలోని ఊరంతా కూడా ఊరేగించామన్నమాట. చూసేయండి. మంగళసూత్రంకి కూడా ఊరేగింపుగా వెళ్ళాము. సో మంగళసూత్రం కూడా తీసేసుకున్నాము. ముత్తైదులు అందరూ కూడా మంగళసూత్రానికి దండం పెట్టుకొని గుడికి అయితే వచ్చేసాము. సో గుడికి వచ్చినప్పుడు అందరూ జంటలు అయితే కూర్చుంటారు కదండి, భార్యాభర్తలు కళ్యాణంకి. సో ఇలా అందరూ కూడా చాలా మంది కూర్చున్నారు ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరం అయితే చాలా జంటలు కూర్చున్నాయండి. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పెళ్లి కాలేని వాళ్ళు కూడా స్వామివారి తలంబ్రాలని అక్షంతలుగా వేసుకుంటే త్వరగా పెళ్ళి అవుతుందని అదొక నమ్మకం. సో వాళ్ళకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ సీతారాముల్ని. సో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా రమ్యంగా జరిగిందండి. ఈ కళ్యాణం కూడా చూసేయండి. ముందుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు. శ్రీరాముల యొక్క సీతాదేవి యొక్క వివాహం ముందు, అమ్మవారి యొక్క వివాహం ముందు స్వామివారికి 500 రూపాయలు స్వామివారి వివాహం ముందు అమ్మవారి వివాహం ముందు 110. కళ్యాణం అనంతరం స్వామివారి ప్రసాదం అన్నసమారాధన అయితే స్టార్ట్ అయిపోయింది మధ్యాహ్నం. సో ఇలా జరిగిందండి మా ఊరి సీతారామరాజుల కళ్యాణం. తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భాగ్యం ముచ్చట్లు.